హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ విత్ స్ట్రీట్ లైట్ మూవీ టీమ్. సో ఈరోజు మనతో పాటు చిట్ చాట్ చేయడానికి ఆ ఫ్యామిలీ హీరో వినోద్ కుమార్ గారు, అలానే మన తెలుగులో తన తొలి పరిచయం అవుతున్న మన తాన్యా దేశాయ్ మనతో పాటు ఉన్నారు. లెట్ us టాక్ టు దెమ్. అసలు స్ట్రీట్ లైట్ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హలో అండి, హాయ్, నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగా. సో సార్, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, సో అన్ని స్టేట్స్ని చుట్టేస్తున్నారు, అన్ని లాంగ్వేజెస్ని చుట్టేశారు. సో అగైన్ కమ్బ్యాక్లా స్ట్రీట్ లైట్ అనే ఫిల్మ్తో మా ముందుకు వచ్చారు. లైక్ హౌ డూ యూ ఫీల్ అబౌట్ దట్? ఐఎమ్ డూయింగ్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ స్ట్రీట్ లైట్లో. స్ట్రీట్ లైట్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిఫరెంట్ మూవీ. ఓకే. ద డైరెక్టర్, కాన్సెప్ట్ డైరెక్టర్ గారు విశ్వ గారు, మళ్ళీ శ్రీనివాస్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే ఐఎమ్ ప్లేయింగ్ ఏ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగటివ్ రోల్. నా ఫస్ట్ పిక్చర్ మౌన పోరాటంలో కూడా నేను పాజిటివ్ అండ్ నెగటివ్ హీరోగా వచ్చాను. దిస్ ఆల్సో వెరీ సక్సెస్ నోట్ ఏమో. వెరీ సక్సెస్. ఫస్ట్ హాఫ్ లో అలాగే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్. స్ట్రీట్ లైట్ అంటే నేను స్టోరీ చెప్పను, ఎందుకంటే స్టోరీ చెప్తే దాని సస్పెన్స్ పోతుంది. కానీ స్ట్రీట్ లైట్ అంటే ఒక స్ట్రీట్ లైట్ కింద ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, దాని ప్రభావం ఒక వ్యక్తి మీద పడి అది టోటల్ స్టోరీ అలా వెళ్ళిపోయి దాని తర్వాత హీరోయిన్ మన తాన్యా దేశాయ్ బాంబే నుంచి వచ్చి అది ఎలా సాల్వ్ అవుతుందో ఆ పిక్చర్లో. మళ్ళీ దానికి ప్యాడింగ్ అన్ని క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్లో ఉన్నారు. సో ఇలాగే దిస్ ఈజ్ టోటలీ సస్పెన్స్ మూవీ. సస్పెన్స్, థ్రిల్లర్, మళ్ళీ ఒక వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నేను ఒక కాప్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నా, బట్ కాపులోనే నా నెగటివిటీ కూడా ఉంటుంది, అలాంటి క్యారెక్టర్. ఓకే. సో కాప్స్ లో కూడా కొంతమందికి గ్రే షేడ్స్ మనం చూస్తూ ఉంటాం జనరల్ గా న్యూస్ లో అట్లా. సో అలాంటి క్యారెక్టర్ ని డైరెక్టర్ గారు మీకు నెరేట్ చేసినప్పుడు విశ్వ గారు స్టోరీని లైక్ ఎవరి దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? అంటే ఆల్రెడీ స్ట్రీట్ లైట్స్ లో ఇలాంటివి జరుగుతున్నాయి, సో అలాంటి అసాంఘిక కార్యకలాపాలని మేము చిత్రించడం జరిగింది అని చెప్పున్నారు. సో ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకొని స్టోరీ రాశానని మీకు చెప్పారు? అంటే ఇన్స్పిరేషన్ డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు చాలా చెప్పారు, డిఫరెంట్ యాంగిల్లో చెప్పారు. కానీ నాకు ఆ క్యారెక్టర్ మీద బాగా ఇంట్రెస్ట్ కలిగింది. యాక్చువల్లీ ఇట్ ఈస్ టోటల్లీ మనం అన్ని ప్లే చేస్తాం, కాకి వేసుకొని అది అలాంటి క్యారెక్టర్ కాదు ఇది. ఇది ఈ మనుషులో ఉన్న అప్ అండ్ డౌన్ ఏంటి, ఆడ షేడ్ ఏంటి, ఆడ మెంటాలిటీ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, అలా వస్తుంది అది. సో సిచ్యువేషన్ కి తగ్గట్టు మీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ one more thing I can tell you, Street Light is a very hot movie also. Very hot movie. Tanya played a very hot character. Okay. So definitely it will be a very good movie for youngsters, even family members కూడా చూడొచ్చు. ఎందుకంటే దీనిలో థ్రిల్ ఉంది. ఒక అమ్మాయి తన రివెంజ్ ఎలా తీసుకుంటుంది ఫైనల్లీ, అదంతా బాగా. దానికి స్ట్రీట్ లైట్ కింద జరిగిన ఇన్సిడెంట్ ఈజ్ ఎ మేజర్ ఇన్సిడెంట్. సో దాన్ని బట్టి ఆ పిక్చర్ అలా ఫ్లోలో పోయి అన్ని క్యారెక్టర్లు దానికి సపోర్టింగ్ ప్యాడింగ్ అదంతా ఉంది. సో డెఫినెట్లీ మంచిగా వస్తుందని అనుకుంటా, వచ్చిందని ప్రొడ్యూసర్ చెప్పారు, డైరెక్టర్ గారు కూడా బాగా ఇంట్రెస్టింగ్ ఉంది. బట్ మేజర్ ఏంటంటే ఈ పిక్చర్ డే కాదు, టోటల్ నైట్ షూట్ చేశారు ఎక్కువ. ఐ థింక్ మోస్ట్లీ 80% నైట్ షూట్ అయింది. అది కూడా అన్ని మేజర్ ఎక్కడక్కడ లొకేషన్ కాదు, ఒకే స్ట్రీట్ లైట్ కింద చాలా మంచిగా అరేంజ్ చేశారు. ఒక స్టేడియం లోపల, సిటీలోనే ఒక స్టేడియం లోపల ఆ స్ట్రీట్ లైట్, దానికి ఒక రోడ్స్, అటు ఇటు అపార్ట్మెంట్స్, అది ఇది దానిలో వచ్చే క్యారెక్టర్, ఇంక్లూడింగ్ ఒక బస్ స్టాప్ దాని దగ్గర చాలా బాగుంది. మీరు పోస్టర్లన్నీ చూస్తేనే మీకు కనపడుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. రైట్. సో తన్యా లైక్ తెలుగులో డెబ్యూ ఫిల్మ్ కదా స్ట్రీట్ లైట్. ఓకే. సో ఎప్పుడైనా అనుకున్నారా లైక్ ఇలాంటి ఫిల్మ్ తో తెలుగులోకి రావాలి అని? సో ఆల్రెడీ యూ ప్లేడ్ ఇన్ హిందీ. Yes, I've done one Hindi web series. I've done Tamil web series as well. This is my first debut film here in Telugu, and I'm very happy. So to work with Vinod. అండ్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఇలాంటి ఫిల్మ్స్ చేయాలి ఆర్ ఎల్స్ ఇలాంటి కో స్టార్స్ తో వర్క్ చేయాలి అని. స్ట్రీట్ లైట్ మీ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయిందా? Expectations was like the way Sir said, the movie was very
the film is good, the subject is good, and it's a very much youth-based film, and people can watch it with the family also. So my expectation was very good, and it was good for me also. Yeah. షీ వాస్ టోటల్లీ ఇన్వాల్వ్డ్. అంటే ఈ అమ్మాయి నేను దాదాపు ఒక 15 days షూట్ చేశాను, నైట్. ఈ అమ్మాయి టోటల్లీ బాంబే నుంచి వచ్చిందని కాదు, ఆ క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయి చేసింది ఆ అమ్మాయి. షీ డిడ్ ఏ మేజర్ దిస్ థింగ్. ఓకే, సో పోస్టర్స్ లో ఎక్కడ చూసినా కూడా తనే కనిపిస్తుంది. సో యూ ప్లేడ్ ఏ ఇంటెన్స్ రోల్ అండ్ ఒక రివెంజ్ కూడా. It's like sir said, it's a suspense revenge thriller film. Yeah, murder mystery. Murder mystery, yeah. Okay. So I'm playing two kind of role. One is very a girl, like she's very rebel kind of girl, and another is very sophisticated kind of girl. సో మీలో కూడా 2-3 షేడ్స్ కనిపిస్తాయి. ఐ థింక్ ఆ థ్రిల్లింగ్ పార్ట్ అంతా కూడా మీ మీదే డిపెండ్ అయి ఉంటుందేమో కదా. హౌ యూ It's depend on me and sir. Sir. And, yeah, Okay. totally it's depend on sir, and Okay. like, it's a climax and good, ఓకే. full of suspense. సో అండ్ స్ట్రీట్ లైట్స్ కోసం ఒక భారీ సెట్ వేయడం జరిగిందని చెప్తున్నారు. మంచి మంచి సెట్. అంటే ఐ డోంట్ సే ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ బడ్జెట్ మూవీ, ఇట్స్ ఎ స్మాల్ బడ్జెట్ పిక్చర్. బట్ ఈ పిక్చర్ కి, ఈ సబ్జెక్ట్ కి సరిపోయేది. ఇంతే బడ్జెట్ కావాలి. దానికన్నా ఎక్కువ చేస్తే కూడా అది ఇదవుతుంది, బట్ సబ్జెక్ట్ కి దెబ్బతింటుంది. దానివల్ల డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎంత కావాలో అంత ఖర్చు పెట్టి ఎవరెవరైనా పెట్టుకోవాలి వాళ్ళని పెట్టుకొని, ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు, మళ్ళీ డైరెక్టర్ విశ్వ గారు, మంచి ప్లాన్. అలాగే కెమెరామ్యాన్, ఎస్పెషల్లీ ఐ వాంట్ టు అప్రిషియేట్ ద కెమెరా వర్క్. రవి గారు చాలా బాగా ఎక్స్ట్రాడినరీ. నేను కొన్ని చూశాను, చూస్తే ఈవెన్ ట్రైలర్ చూస్తేనే మనకు తెలిసిపోతుంది దిస్ ఇస్ లైటింగ్ ఈజ్ ఎ డిఫరెంట్ స్కీమ్. అండ్ టోటలీ ఐ కెన్ టెల్ యూ దిస్ మూవీ ఈజ్ 90% కెమెరా మీద కూడా డిపెండ్ అవుతుంది. అండ్ నైట్ కూడా షూట్ కాబట్టి లైక్ ఓవరాల్ ఫిల్మ్ లైక్ వన్ నైట్ స్టోరీ ఇన్సిడెంట్. బట్ మేము 1 night లో ఫినిష్ చేయలేదు పిక్చర్. ఆల్మోస్ట్ 25 days 30 days వర్క్ అయింది. డైలీ నైట్ వర్క్ చేయడం, పగలు పడుకోవడం అని నైట్ కాల్ షీట్స్. ఓకే, నేను ఎప్పుడే వస్తే షర్టుకు వస్తే ఈ అమ్మాయి బియర్ బాటిల్ చేతిలో పట్టుకొని రైన్స్ అది ఈ అమ్మాయి నాకే మతిపోయి ఉంటుంది. ఇది ఇన్ని రోజులు ఇంత స్పిరిట్ లో చేయాలంటే ఫస్ట్ పిక్చర్ అందరూ చేస్తారు, బట్ అల్టిమేట్ 100% తనియా. Thank you so much. యా. సో తనియా లైక్ వినోద్ గారితో యాక్ట్ చేయడం, ఇంకా మనకి కోస్టార్స్ ఉన్నారు, లైక్ ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, ధనరాజ్ గారు వాళ్ళు. సో వాళ్ళతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? Every like Dhanraj Garu and Chitram Shrinu, they were very amazing and super supportive. Like I had most of the scene with Vinod sir, so working with him is like a dream come true. Here in Telugu industry, it's amazing. Yeah. And he helped me a lot with the dialogues and everything. సో వినోద్ సార్ ప్రీవియస్ ఫిల్మ్స్ చూసారా? I never saw, but sir told me and Srinivas sir told me I've seen one film like after the Street Light. Which film you saw? I don't remember the name, but one with Ravina Tandon. Okay, okay. Yeah. Or that is Ratha Sarathi. The Okay. famous song. Yeah. ఓకే, సో ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా సార్ లో అప్పటికి ఇప్పటికి, ఆయన మేనరిజం లో గానీ, స్టైల్ ఆఫ్ యాక్షన్ లో గానీ? Sir ka style वैसे ही है. I think the old style here also, his personality and everything. Yeah. But yeah. ఓకే, సో యాజ్ అ ఫ్యామిలీ హీరోగా మాకు అందరికి గుర్తుండిపోయారు. అండ్ కమ్ బ్యాక్ మరి మామూలుగా హిట్ చేయట్లేదు థియేటర్స్ ని, కొంచెం గట్టిగానే హిట్ చేస్తున్నారు. అండ్ వాట్ యు సే, ఇది ఎంతవరకు మీకు వర్కౌట్ అవుతుంది? I do all budgeted pictures now, not a big director's picture, big productions picture. ఇప్పుడు ఇంకొక పిక్చర్ బుల్లెట్ సత్య అని ఒకటి చేసా, దానిలో కూడా మంచి నెగటివ్ క్యారెక్టర్ చేశాను. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళీ రౌడీ గారి ఇంట్లో రౌడిజం అనే ఒక పిక్చర్, అది కూడా మళ్ళీ ఐ డూ వన్ మూవీ విత్ శివరాజ్ కుమార్ ఇన్ కన్నడ ఆల్సో. అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూనే ఉంటా. ఈవెన్ ఐ డూ వన్ నౌ స్టార్టెడ్ వన్ వెబ్ సిరీస్, డైరెక్టర్ క్రిష్ గారు ప్రొడక్షన్, అది కూడా చేస్తాను. సో టోటలీ వచ్చిన మంచి రోల్స్ అన్ని చేస్తూనే ఉంటా, బట్ లుకింగ్ ఫర్ ఎ బిగ్ బ్రేక్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఎప్పుడు వస్తుందంటే మంచి సక్సెస్ క్యారెక్టర్ ఒకటే మీరు చేసి అందరితో మన ఆడియన్స్తో మన ఒక వినోద్ కుమార్ పిక్చర్ మంచి మళ్ళీ క్యారెక్టర్ చేసాడు, అప్పుడే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వెయిటింగ్ ఫర్ ఇట్.
ఓకే. సో వన్ నైట్ స్టోరీ అంటే సో ఆల్ మొత్తం స్కెడ్యూల్స్ అన్నీ కూడా మీకు నైట్ స్కెడ్యూల్స్ అయి ఉంటాయి. సో డెఫినెట్గా నాకు డే షూట్స్ ఏమైనా ఉన్నాయా? Yeah, we did day shoot also. డే షూట్స్ ఇండోర్ డే షూట్స్ చేశారు వాళ్ళు. Okay, okay. ఇండోర్ అంతా డే షూట్స్, Mhm. బిగ్ హౌస్ సీన్స్ అది ఇదంతా House. బట్ నాట్ మేజర్లీ 2-3 days చేశారు అంతే. ఓకే. సో ఎలా అనిపించింది లైక్ నైట్ టైం అంటే ఒక మాక్సిమం ఒక ఫిల్మ్లో ఒక 10 days 1 week అట్లా నైట్ స్కెడ్యూల్స్ ఉంటాయి. అలవాటు పట్టింది. డైలీ జెట్ లాగ్ Every day. ఎవ్రీ డే Every day. ఎక్కడైనా అబ్రాడ్ పోతే 2-3 days పడుకుంటాం, ఆహాహా. మళ్ళీ రెడీ అవుతాం. అలాగే ఇక్కడ కూడా 2-3 days కష్టం, మళ్ళీ రెగ్యులర్ అయిపోయింది అది. బట్ నైట్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ షూట్. Yeah. Right, right. సైలెన్సీ, మీకు ఏం Ah. ప్రాబ్లం లేదు, Experience also. డిస్టర్బెన్స్ లేదు. మ్మ్. ఓన్లీ అది. అండ్ ఈ కరోనా టైం, అది ఎస్పెషల్లీ కరోనా టైంలో ఈ కష్టకాలాలు కూడా అండ్ ఫస్ట్ వేవ్ తర్వాత షూట్ చేస్తున్నారు కదా, అవును. లైక్ ప్రికాషన్స్ Ah, తీసుకొని precaution. భయం అనిపించలేదు సార్? ఏం భయం అంటే మన కొంచెం దగ్గర వెళ్ళకూడదు, అందరూ మాస్క్ వేసుకొని అదే ఇది. యా. సో తన్య, యూజువల్గా ఒక రివెంజ్ స్టోరీ అంటే డెఫినెట్గా అందులో మీ క్యారెక్టర్ వచ్చి చాలా కాన్ఫిడెంట్ అండ్ స్ట్రాంగ్ విమెన్ అయి ఉంటుంది. సో అది మీ రియల్ లైఫ్కి ఎంతవరకు రిలేటబుల్గా ఉంటుంది అండ్ ఏమైనా మీ ట్రేసెస్ కనిపిస్తాయా, మీ ఒరిజినల్ లైఫ్ ట్రేసెస్ ఏమైనా? Yeah, very much relatable. I think I am like this girl who's playing this girl. I'm the same character in real life also. Very Okay. confident, very rebel kind of girl. So Okay. that's why I was very much connected with my character. The moments sir narrated me the story, I said yes, I'll do it. ఓకే, చెప్పారా లైక్ దిస్ క్యారెక్టర్ ఇస్ కనెక్టెడ్ టు మీ పర్సనల్లీ? Connected to me as in like the girl is very she doesn't care about anyone. She Right. does what she wanted to do. And so I am the same girl in person also. Yeah, very much confident. ఓకే. Yeah, అండ్ వెరీ ఒక బోల్డ్. bold. Yeah. ఐ థింక్ మీరు సెట్ లోకి రావడమే సార్ రాగానే లైక్ మీరు I joined little later actually. ఓకే. I have a lot of scenes where I am, fighting with guys. drinking Aha, beer, you will fight everything, also. yeah. So in Acha. that way, the film and my character is very bold. And Okay. personally also, I'm very bold. ఓకే సార్, లైక్ డిషమ్ సీన్స్ ఆ అమ్మాయి ఫైట్ చేయడం అనేది చాలా తక్కువ సినిమాల్లో ఉంటుంది. సో మీరు చూసారా ఫైటింగ్ సీన్స్, Yeah, fighting ఫైటింగ్స్ scenes అండ్ చాలా బాగా. ఈ బియర్ సీన్ అంటే బియరే తాగేది అది. అలా వెరీ ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఫైట్, It's very normal fight. చైనీస్ ఫైట్, న్యాచురల్ ఫైట్ లాగానే. అబ్బాయిలు వస్తారు స్ట్రీట్ లైట్ కింద, బస్ స్టాప్ కింద, ఏమైనా మీకు ఇన్సిడెంట్ అలా జరిగింది అనుకోండి, అప్పుడు బోల్డ్ గా మాట్లాడే లేడీస్ ఉంటారు, వాయిస్ తో మాట్లాడే అలాంటి క్యారెక్టర్ అమ్మాయి. ఓకే. సో మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా లైక్ అమ్మాయిలకి ఏదైనా యాజ్ ఎ గర్ల్ ఏదైనా ఒక సిచ్యువేషన్, భయపడే సిచ్యువేషన్, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ టు మీ, ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం స్కారీగా అనిపించడం కానీ, ఎవరైనా అటాక్ చేస్తారేమో అనిపించడం కానీ, లైక్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ యూ ఫేస్డ్ ఇన్ యువర్ లైఫ్? No, never. Yeah. ఆల్రెడీ మీ గురించి తెలిసే ఉండుంటుంది కదా, ఇరగదీస్తుంది అమ్మాయి అనుకుని ఉంటారు. ఓకే. సో ఎలా అనిపించింది, తెలుగు పీపుల్ ఎలా అనిపించారు, తెలుగు అక్కడ క్రూ I ఎలా love అనిపించారు? Hyderabad a lot. Like I very much travel frequently here. Like people also now I'm learning Telugu. So yeah, I love being here. ఓకే. Yeah. సో తెలుగు కల్చర్ ట్రెడిషన్స్ అవేమన్నా తెలుసుకున్నారా? Yeah, I'm లైక్ not ఇలా very- ఉంటుంది, డ్రెస్సింగ్ స్టైల్ ఇలా ఉంటుంది. Yeah, I'm not very much aware with it, but I'm trying to like with my first film, it's my debut film. So I'm trying to do it slowly. ఓకే. Yeah, but I love the culture and everything. ఓకే. సో The ఒక్కొక్క Tamil culture, South culture. Yeah. విచ్ కల్చర్ యూ లైక్ ద మోస్ట్? అఫ్ కోర్స్ ఇట్స్ అన్ అనాయింగ్ క్వశ్చన్, బట్ ఐ Our వాంట్ culture, Indian culture. Indian culture. మిక్స్ ఇండియన్ కల్చర్, సౌత్ అండ్ నార్త్. ఓకే. సార్ మీకు ఇక్కడ కంఫర్టబుల్ గా అనిపించింది, ఏ లాంగ్వేజ్ లో మీకు కంఫర్టబుల్ గా? మోస్ట్లీ ఐ డిడ్ మెజర్ తెలుగు ఓన్లీ. ఐ Right, డిడ్ మోర్ right. దెన్ 120 పిక్చర్స్ అవునవును. తెలుగులో. So you got Nandi Award for Yeah, I Telugu got picture. for Nandi Award for first Mona Poratam, and second best actor for Mama Garu. That time. Okay. And a newcomer in another movie, some movie I got
సో మళ్ళీ మేము నెక్స్ట్ ఫిల్మ్స్ లో అలాంటివి ఏమైనా చూడొచ్చా యాజ్ ఎ ఫ్యామిలీ హీరోగా అలా? అంటే ఇప్పుడు చెప్తున్నారు లైక్ గ్రే షేడ్స్ చేస్తున్నాను అని. అఫ్ కోర్స్ వీఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్ టు సీ యూ ఇన్ గ్రే షేడ్స్, ఎందుకంటే I'm waiting for an opportunity to get a role like that, actually. ఓకే If I get a role like that, you can see me like that. Like that. ఓకే. సో తెలుగు హీరోస్ లో మీకు ఇష్టమైన తెలుగు హీరోస్ ఎవరెవరు తెలుసా? లేటెస్ట్ గా ఉన్న వాళ్ళు ఎన్టీఆర్, మహేష్ బాబు, లైక్ ఎవరు మీకు బాగా ఇష్టం? లైక్ కళ్ళతో కట్టి పడేస్తున్నారు దిస్ ఫెలోస్. I watched a lot of films of the Allu Arjun and Nagarjun sir. I love him. Like I started watching his film only. I first movie I watched that Aisha Taki, Allu Arjun and Super. That film I watched, and then from then I watched Indra. So I now I like Pawan Kalyan and Allu Arjun. I'm biggest fan of Allu Arjun. ఓకే. Yeah. సో ఈ యంగర్ జనరేషన్ లో మీకు ఎవరు బాగా నచ్చుతారు? లైక్ I like all స్టైల్? the people. Everybody got their own different styles. ప్రభాస్ ఒక స్టైల్, అల్లు అర్జున్ ఒక స్టైల్, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టైల్, కొంతమంది వర్స్టైల్ గా అనిపిస్తారు కదా. డిఫరెంట్ ఒక్కొక్క క్యారెక్టర్ డిపెండ్స్ అపాన్ రియలీ ద వాట్ క్యారెక్టర్ దే ప్లే. ఇప్పుడు చాలా పిక్చర్లు, బాహుబలి మ్యాచ్ ప్రభాస్, మహేష్ బాబు, everybody plays a different character. I like the way they do the different kind of movies, క్యారెక్టర్స్, మూవీస్. ఇప్పుడు ఒక మూవీకి ఇంకొక మూవీకి సంబంధం ఉండదు. ఇప్పుడు మహేష్ బాబు గారు పోకిరి చేశారు, అప్పుడు సెన్సేషనల్ హిట్. బట్ అదే క్యారెక్టర్ ఇప్పుడు డిఫరెంట్ చేస్తారు, అతను. అవునా? లైక్ దట్. I see all the movies, Telugu movies. I like all the movies. Even I watch Hindi movies, even Kannada movies, all South Indian, totally Indian movies. I watch all the movies. Okay. And because మన ఆర్టిస్ట్కి షూటింగ్ లేకపోతే ఎక్కువ లైక్ విల్ వాచ్ మూవీస్ డెఫినెట్లీ. ఇప్పుడు అన్ని నెట్ఫ్లిక్స్, అది ఇది సీరియల్స్, అది సిరీస్, సో ఒకసారి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద హ్యాండ్ ఓన్లీ. ఇప్పుడు మొబైల్, ఎక్కడ కూర్చుంటే కూడా టక్ 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 హ్యాబిట్, వాచ్ మూవీస్, గో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లైక్ దట్. సో అండ్ అప్పటికి ఇప్పటికీ కూడా చాలా మారైంది రిగార్డింగ్ టేకింగ్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, సో వాళ్ళ స్టైల్ కావచ్చు, హీరో హీరోయిన్స్ ఉండే విధానం కావచ్చు, లైక్ ఇండస్ట్రీ హ్యావ్ గాట్ చేంజ్డ్ ఎ లాట్. అందులో మీకు ఎలా కనిపిస్తుంది? పాజిటివ్గా అనిపిస్తుందా ఈ చేంజ్ అనేది, లేదు ఇంకొంచెం చేంజెస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా? See, I can tell you the difference. I joined movies in 86. Okay. 86 ఉన్న కెమెరా ఇప్పుడు లేదు, ఇప్పుడు వేరేనే. ఇప్పుడు రైట్. అండ్ బడ్జెట్ కూడా టెక్నాలజీ అండ్ డిజిటల్, మొత్తం డిజిటల్. మీకు ఏం కావాలంటే కూడా యూ కెన్ ఎవ్రీథింగ్ ఇస్ డిజిటల్, రైట్. అండ్ ఇక్కడనే కూర్చొని నయాగరా ఫాల్స్ బ్యాక్గ్రౌండ్ చూపించవచ్చు. అప్పుడు అది అక్కడ వెళ్ళాలి చూపించడానికి. రైట్ రైట్. సో దట్స్ టోటల్లీ రివర్స్. బట్ వర్కింగ్ స్టైల్, బట్ వెన్ యూ కమ్ టు ద సెట్, ఆ వర్కింగ్ అక్కడ కూర్చొని ఆ సోషలైజేషన్, దట్ ఈస్ ఎవ్రీ టైమ్ సేమ్ పీపుల్. You felt the same? But little bit changes are there. Modernity is there. Right. ఆ పాతప్పుడు మాకు క్యారవాన్ లేదు, ఇప్పుడు వస్తేనే సరే మీ క్యారవాన్ అంటారు. అవునా కదా? అలా అయిపోయింది. టోటలీ వర్కింగ్ స్టైల్ ఆల్సో చేంజ్, బట్ సేమ్ పర్సన్స్, same attitude, same socialization, everywhere, same work. Okay. Same dialogues, same acting. Camera is like and budget కూడా అంతకంతకి పెరిగిపోతూ ఉంది. Budget is unbelievable. భారీ బడ్జెట్స్ అనేటివి ఇప్పుడు కామన్ అయిపోయాయి. అప్పుడు 1-2 సార్లు అట్లా జరుగుండేది, బట్ ఇప్పుడు క్వైట్ కామన్, ఎవ్రీ ఫిల్మ్ కి అదే జరుగుతుంది. సో budget is become a competition, right? Then the days, number of days, or that is there because they have to maintain there. I appreciate that actually. Okay. It is not a ఈ హీరోకి ఇంత బడ్జెట్, ఈ హీరో, ఎవ్రీబడీస్ బడ్జెట్ డిపెండ్స్ అపాన్ ద బిజినెస్. దట్ ఈస్ మేము మాట్లాడకూడదు దాని గురించి. దట్ ఈస్ ప్రొడ్యూసర్స్ ఎక్స్పెక్ట్, డైరెక్టర్స్ ఎక్స్పెక్ట్, బట్ మేము వాట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ అవర్ క్యారెక్టర్స్. దట్ ఈస్ మై ప్రయారిటీ.
ఓకే. సో తనియా, సో ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్నారు. లైక్ మా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఎనీథింగ్ యూ వాంట్ టెల్ టు అవర్ యూత్ ఆడియన్స్ ఆర్? I just want to say that this is my first film. I want everyone, like you people, to accept me and watch the film and tell your truly and nice reviews. Like I'm waiting for that. And rest the film will say. I cannot say anything right now, but I just want that people should accept me. ఓకే. సో ఒకసారి మీరు అందరికీ నమస్కారం అని చెప్పేస్తే వాళ్ళు గాడ్ బ్లెస్ యూ అనేస్తారు. అందరికీ నమస్కారం. I understand Telugu కొంచెం. ఓకే ఓకే. సో నెక్స్ట్ సినిమాకి ఇంకా మంచి తెలుగులో మీ డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా ఈ ఫిల్మ్కి? Yeah, no, not Telugu. I've done in హిందీ. ఓకే. not this film, different film. Okay. This producer is planning with the Hindi also release. Yeah, it is Yeah, a straight. dual So- language film, Yeah, yeah. right? So she told dubbing for Hindi. అచ్చా అచ్చా. ఓకే ఓకే. సో తనియా మాలో కలిసిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ సార్. వెల్కమ్ బ్యాక్. Yeah, thank you very much. సో Thank you. కమ్ బ్యాక్ మంచి ర్యాపిడ్ ఫైర్ లో ఉండాలని కోరుకుంటున్నాను. Hope so. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.